కాంగ్రెస్ అనుసరిస్తున్న విధానాల వల్ల రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, రాష్ట్రాన్ని కరువు కోరల్లోకి నెడుతున్నారని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. మల్లన్న సాగర్కు అనుసంధానంగా ఉన్న కాల్వల పూడికలు తీయించి రైతులకు నీరందే విధంగా చూడాలని డిమాండ్ చేశారు. దుబ్బాక మండలంలోని రాజక్కపేట గ్రామంలో కొత్త ప్రభాకర్ రెడ్డి పర్యటించారు. రెడ్డి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన పోచమ్మ బోనాల పండుగలో పాల్గొన్నారు. సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కేంద్ర ప్రభుత్వం సాకులు చెప్పి తప్పించుకునే పరిస్థితిలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మరి అడ్డుపడుతున్నాడు. మరి ఏది ఏమైనా వచ్చే సంవత్సరం వడ్లు కొనకపోయినా, యూరియా సప్లై సరిగా లేకపోయినా, మరి మా ప్రాంతంలో గోడాములు కట్టకపోయినా ఖచ్చితంగా రైతుల తరఫున మరి బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా పోరాటం చేస్తుంది. మరి మన రాష్ట్రంలో కూడా ఈరోజు మరి మల్లన్న సాగర్ మీద నానా అబండాలు వేసి కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని చెప్పి ఈరోజు మరి మొన్నటిదాకా ప్రకటనలు చేసిండ్రు. మరి రేపు కరువు వచ్చినా, కాటకాలు వచ్చినా ఇవాళ మా దగ్గర ఉన్న మల్లన్న సాగర్ ద్వారా మరి ఈ ప్రాంతంలో మరి పూర్తిగా నీరందించే మరి దీన్ని ఆలోచించి గతంలో మరి గౌరవ కేసీఆర్ గారు అప్పటి ముఖ్యమంత్రి కాలువలు తీసిండు. ఇప్పటికైనా ఈ వర్షాకాలానికి ఆ కాలువలన్నింటినీ కూడా శుద్ధి చేసి పూడికెళ్ళి తీస్తే మరి కనీసము మల్లన్న సాగర్ ద్వారా మరి తుకాలు పోసుకోవాలి. ఇప్పటికి కూడా భయపడుతున్నారు. వాళ్ళు ఏ ఇత్రం పోసుకోవాలి, మరి ఎప్పుడు మాకు కనీసము మరి వీళ్ళు మద్దతు ధర ప్రకటిస్తారా లేదా, కొంటారా లేదా అని చెప్పి మరి అందరు కూడా ఆందోళనలు ఉన్నారు.